హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ మినపప్పుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మినపప్పు తీసుకోవాలి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 ఎండుమిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ చింతపండు, ఒక గోలీ సైజు చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఒక 3 టమాటాలు ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకున్నాము. ఫస్ట్ మనము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఫస్ట్ మనం ఎండుమిరపకాయ వేసుకున్నాం. దోరగా వేయించుకోవాలి, మరి నల్లగా వేగిపోయాలంటే నలుపుగా మారిపోతాయి కదండి. ఇప్పుడు ఇది వేగుతుంది కదా, అప్పుడే మనం ధనియాలు కూడా వేసేసుకున్నాం. లైట్గా వేగితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగితే నల్లగా మాడిపోతాయి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట ఎక్కువ పెట్టామంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసేసుకున్నాం. ఎండుమిరపకాయలు ధనియాలు వాటిని తీసేసాం కదా. నెక్స్ట్ మనం మినపప్పు వేసుకున్నాం. మినపప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని లైట్గా దోరగా వేయించుకుందాం. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, దోరగా వేగితే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇలా దోరగా వేగిన తర్వాత మనం వీటిని పక్కకు తీసేస్తాం. ఇప్పుడు మనము మినపప్పు అన్నీ ధనియాలు ఎండుమిర్చి అన్నీ వేయించుకుని పక్కకు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆయిల్లోనే టమాటాలు వేసుకున్నాము. మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఉంది కదా, వాటర్తో సహా వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాం. టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇలా వేసుకున్న తర్వాత కలిపి ఆ వాటర్, ఆ చింతపండు మనం రాళ్ళు పోతాం కదా, వాటిలోనే ఇది మగ్గిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా మగ్గితే చాలు ఫ్రెండ్స్. ఇట్లా మనం ఆ చింతపండులో వాటర్ వేసాం కదా, ఆ వాటర్తో ఈ ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు వాటితో ఈ టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు మనము మినపప్పు, ధనియా, ఎండుమిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసుకున్నాం. మనం ఇందాక టమాటాలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొంచెం కల్లుప్పు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, కచ్చగా మిక్సీ పెట్టుకున్నాం కదా. ఇందులో మనం ఇప్పుడు టమాటా ఏదైతే మనం మగ్గించుకున్న టమాటాని ఇందులో వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాం. ఇలా ఇందాక వేసుకున్న దాంట్లోనే ఈ టమాటాలు ఇది వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాం. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ వేసాను. మీరు తక్కువ తినే వాళ్ళైతే 2 తక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనం ఇందాక 2 టేబుల్ స్పూన్ వేసి వేయించుకున్నాం. ఇప్పుడు 2 టేబుల్స్ వేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, మనం ఇప్పుడు ఆవాలు వేస్తున్నాం. జీలకర్ర, పచ్చనిపప్పు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు అది వేడిపోయింది కదా. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, ఇది ఈ మిశ్రమం ఇందులో వేసేస్తాం. ఆ తిరగమాత పెట్టుకొని ఇలా వేసేసాం కదా, కాసేపు ఇలా మగ్గు. ఫైనల్గా ఇలా అయితే మన పచ్చడి ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. పెరుగన్నంలో, రైస్లోకి చాలా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.